మార్కాపురం పట్టణంలోని ఆర్జీఓ కార్యాలయంలో వరల్డ్ టీబీ డే సందర్భంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై శ్రద్ధ వహిద్దాం. టీబీ ముక్త భారత్ అభియాన్ 100 రోజుల టీబీ అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పిద్దామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్జీఓ ప్రభాకర్, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ పాల్గొని ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ఆర్జీఓ కార్యాలయం నుండి కంబం సెంటర్ ప్రధాన వీధుల మీదుగా సాగింది. వైద్యులు, వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలకు టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. ముందుగా ఆర్జీఓ ప్రభాకర్, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించాడు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో తమ వంతు కృషి చేయాలని, టీబీ లక్షణాలు ఉన్న వారికి వెంటనే పరీక్షలు చేసి తగిన చికిత్స అందించాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త భారత్ అభియాన్ లక్ష్యాలు, అమలు విధానం, ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరించారు. ముఖ్యంగా BMI 18.5 కంటే తక్కువగా ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు, మద్యపానం, పొగ త్రాగేవారు, 60 సంవత్సరాలు పైబడిన వారు, గతంలో టీబీ చికిత్స తీసుకున్న వారు, టీబీ రోగులతో సన్నిహితంగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ మాట్లాడుతూ టీబీ వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. అయితే ఈ లక్షణాలు వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ఆర్జీఓ ప్రభాకర్ అవగాహన కూడా కల్పించారు. ప్రజల నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఓకే మేడం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీని నేను ప్రజలకు ఇచ్చే సూచనలు ఏంటంటే, ఈరోజు మనకి వరల్డ్ టీబీ డే అంటే ప్రపంచ టీబీ నిర్మూలన దినం అండి. ఈ రోజు నుంచి కూడా మనకి 100 డేస్ ప్రోగ్రామ్ కింద మనకి ప్రతిరోజు కూడా ఒక్కొక్క ప్రోగ్రాం కింద మన ఫీల్డ్ లెవెల్లో కానీ, PHC కానీ, మండల్ లెవెల్లో కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ అనేవి పెట్టుకోవాలి. అలాగే మెయిన్గా ఏంటంటే వల్నరబుల్ పాపులేషన్ అంటే ఎక్కడైతే వీకర్ సెక్షన్స్ ఉన్నాయో అక్కడ ఆ ప్రజలకి, అలాగే కోమార్బిడిటీస్ అంటే మనకి బీపీ, షుగరు, HIV, క్యాన్సరు ఇలాంటివి ఏవైతే కోమార్బిడిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మెయిన్గా 100% స్క్రీనింగ్ చేయాలి. అంటే వాళ్ళకి టీబీకి సంబంధించిన సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయేమో, అంటే దగ్గు కానీ, లేదంటే 15 రోజుల కంటే ఎక్కువ రోజులు కళ్ళతో కూడిన దగ్గు, అలాగే జ్వరము, తర్వాత రోజు బరువు తగ్గిపోవడము, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్. ఇవన్నీ చూసుకొని మన CHOs ఎవరైతే ఉన్నారో మన ఫీల్డ్ లెవెల్లో CHOs, ANMs, ఆశాస్ ఫీల్డ్ లెవెల్లో మీటింగ్స్ పెట్టుకొని అక్కడ ప్రజలకి వీటి గురించి అవగాహన కల్పించి, అలాగే వాళ్ళకి స్క్రీనింగ్ చేయాలి. మెయిన్గా ఈ సిమ్టమ్స్ ఉంటే స్క్రీన్ చేసి వాళ్ళని ఆ కళ్ళు అనేది ఆ కప్స్ ద్వారా కలెక్ట్ చేసి స్పోటమ్ సెంటర్స్కి పంపించాలి. అలాగే మనకి ఈ చెస్ట్ ఎక్స్రే కూడా స్క్రీనింగ్ చేసుకోవాలి. ఇలాగే ప్రతిదీ కూడా మన వాళ్ళు ఎంతో చాలా ఉద్యమంలాగా ఈ 3 నెలలు మనకి 100 డేస్ ప్రోగ్రాంలో మన ప్రతి వీకర్ సెక్షన్ కూడా వీళ్ళు ఆయుష్మాన్ ఆరోగ్య శిబిర్ అంటే శిబిరాలు, ఈ శిబిరాలు అనేది కంపల్సరీగా కండక్ట్ చేసి అక్కడ మీటింగ్స్ పెట్టి వీళ్ళకి అవగాహన కల్పించి, అలాగే లోకల్ రిప్రజెంటేటివ్స్ ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడి ఎక్కడైనా కానీ వల్నరబుల్ పాపులేషన్ మనకి ముందుకు రాని పక్షంలో వాళ్ళ దగ్గరైనా కూడా వాళ్ళ సలహాలు తీసుకొని ఇవన్నీ పాటించాలని, అలాగే ట్రీట్మెంట్ కూడా కంపల్సరీగా కంటిన్యూస్గా ఎక్కడ కూడా మధ్యలో కూడా స్టాప్ చేయకుండా ట్రీట్మెంట్ కంటిన్యూస్గా వాడాలండి. సో ఇప్పుడు మన టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ మిగతా మీ సూచనలు ఇస్తారు మీకు.